వినాయక్ గారు మామూలుగా సినిమాల్లో కనబడే భారీతనం ఆ సౌండ్స్ మీ దగ్గర నుంచి రావు మామూలుగా ప్రశాంతంగా. సో యూనో తూర్పు గోదావరి జిల్లా ఎలా ఉంటుందో అలా కనబడుతూ ఉంటారు. బట్ యూనో యాక్షన్ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ స్క్రీన్ మీద కనబడి కూడా చాలా ఏళ్ళైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అలిగాను అని చెప్దాం అనుకున్నాను సార్. అవునా? అంటే నేను అలగడం అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఏజెస్ చాలా కాలం అయింది. ఐ థింక్ 8 years అయింది సార్. 7 years దాటేసింది. సో ఫస్ట్ ఆ కంప్లైంట్ తోటి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. ఏంటి సార్ పెద్ద చెప్పుకునేది పెద్దది కాదు, అలా చిన్నది. యా. సో గ్యాప్స్ ఆఫ్ కోర్స్ మీరు ఇది ఫస్ట్ కాదు లాస్ట్. అంటే నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అంతే. ఓకే, గ్యాప్ వచ్చింది. రైట్. సో బుజ్జి గారు, మీరు మామూలుగా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉంటాయండి, రైట్? బన్నీ వాసు అంటూ ఉంటాం. సో అలా చాలామంది ఉంటారు. బుజ్జి గారు, వినాయక్ గారు అనేది తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, రైట్ సార్? సో మీ ఇద్దరు ఏమన్నా కూడబలుక్కొని గ్యాప్ తీసుకున్నారా? అట్లేం లేదు, అట్లా వచ్చింది అంతే. బికాజ్ మామూలు బ్లాక్ బస్టర్స్ కావు మీద కాంబినేషన్లో ముఖ్యంగా. సో వెంకటేష్ గారికి అప్పట్లో మాకు లెక్కలు అవి తెలియవు, కానీ అమెరికాలో ఉండేవారు మీ ఫ్రెండ్ ఒకతను. యూస్ టు టెల్ మీ దాట్. సో లక్ష్మి అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎవర్ హిట్. అండ్ అదేంటి బొబ్బిల్ రాజా కదా మన వెంకటేష్ గారికి అప్పట్లో వినేవాళ్ళం. అంటే అదేం కాదు, లక్ష్మి అసలు మొత్తం అంతా తిరగరాసేసింది ఆ టయానికి. అప్పటికే అది బ్లాక్ బస్టర్. యా, ఎగ్జాక్ట్లీ. సో ఈ రకంగా ఇన్ని హిట్స్ వచ్చి ఇన్ని కాంబినేషన్ తర్వాత మీరు సైలెంట్ అవ్వడం మాకు నచ్చలేదు. ఆఫ్ కోర్స్ గ్యాప్ అందరికీ వస్తుంది న్యాచురల్గానే, బట్ అది దాటి మీరు రాలేదు, మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్? అంటే దానికి ఆఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు, కానీ అంటే ఇప్పుడు అంటే ఊరికే పెద్ద దాచేదే ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. నేను మధ్యలో దిల్ రాజు గారు హీరోగా సినిమా చేద్దామని చెప్పి సీనయ్య అని ఒకటి మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒక లైపోసెక్షన్కి వెళ్ళాను. అదేదో మిస్ఫైర్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఒక మేజర్ సర్జరీకి చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ ఇట్ ఈస్ అంటే చాలా కాలం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది అంతా, ఆ పీరియడ్ అంతా అయిపోయింది. సూన్. ఓకే. సో సూన్ మళ్ళీ ఏంటంటే చిరంజీవి గారు కంబ్యాక్ సినిమా 150, వినాయక్ గారు అనగానే సో ఇప్పుడు హ్యాట్రిక్ ఎప్పుడు అని అడిగే వాళ్ళలో మేము. అలాగే సదాస్తు దేవతలను ఉంటారు కదా సార్, 150 ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు నా గురించి మాట్లాడింది విని సార్, మా తమ్ముళ్ళు అంటే చాలామంది ఆడియన్స్కి అవసరం ఏమైంది, మా తమ్ముళ్ళు మెహర్ రమేష్ దగ్గరికి మెహర్ రమేష్ని తీసుకెళ్ళి మా అన్నయ్యని డైరెక్షన్ చేయొద్దాను సార్. ఇంకా ఆయన నోట్లోంచి మా అన్నయ్య గురించి అంత ఇది వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డాడు మా అన్నయ్య, మానేమన్నాను సార్ అన్నారు. అది ఎవరైనా దేవుళ్ళు అని సదాస్తా అన్నారేమో అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు అలా అనుకోకూడదు, అనకూడదు కూడా. సో మీకు నచ్చిన ఈ రసం ఏంటి అనేది నవరసాల్లో చూస్తే కనుక మీరు ఫెరోషియస్గా అసలు యాక్షన్ ఎలా పండిస్తారో, కామెడీ గురించి మాట్లాడాలంటే కడుపు చెక్కలైన నవ్వాలండి ఈ సినిమాల్లో సీరియస్గా. సో అంతా అఫ్కోర్స్ అండి జిల్లాల నుంచి కొంచెం వచ్చినా మన బ్లడ్లో ఎటు ఉంటుంది, కానీ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు వచ్చిందేమో తూర్పుగోదావరి జిల్లా, సినిమా చూస్తేనేమో రాయలసీమ, రైట్? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందేమో ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర. సాగర్ గారు ఎక్కడ చూసినా ఈ కాంబినేషన్ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోడ్ అయిందా లేకపోతే ఏంటి సార్? ఇది నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం, చెప్పాలని ఉందని ఆ షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా ఆవిడ వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 daysలో ఇది రాయడం.
జస్ట్ 2 days లో రాశాను. 2 days లో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. యా అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం కసి, ఉండవు కసి, అంతే. permutations ఆ కూడా ఏం కసంతో ఉండవు. కనిపిస్తుంది. అవును.